రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అనేక వైరస్లలో హ్యూమన్ పాపిలోమా వైరస్ కూడా ఒకటి. ఇది ఒక ప్రధానమైనటువంటి వ్యాధిగా వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇది సంభోగం ద్వారా సంక్రమిస్తుందని చెప్పి చాలామంది వైద్య నిపుణులు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా చేస్తున్నారు. చాలామందికి అవగాహన లోపం చేత హెచ్పివి వైరస్ను గుర్తించడం, ఆ రోగాన్ని నివారించడం గల మార్గాలను అన్వేషించడం చాలా ఆలస్యం అవుతుంది. దీంతో అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి రోగులు చేరుకుంటున్నారని వైద్యులు చెప్తున్నారు. అసలు హెచ్పివి వైరస్ అంటే ఏంటి, ఈ వ్యాధి నిర్ధారణ ఏ విధంగా ఉంటుంది, వ్యాధి నివారణకు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ వ్యాధికి ఎటువంటి వ్యాక్సిన్ వేసుకోవాలి, అది ఎన్ని డోసులు వేసుకోవాలి, ఇలాంటి నివారణ మార్గాలను మనం వెతికే ప్రయత్నం చేస్తున్నాం. మనకు అందుబాటులో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు రెహానా బేగం గారు ఉన్నారు. మేడం అడిగి పూర్తి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. నమస్కారం అండి. మేడం, ఈ మధ్య కాలంలో హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇది అటు ప్రపంచంలోనే ఎక్కువగా వ్యాప్తి చెందినటువంటి ఒక అంటువ్యాధిగా మనకు తెలుస్తుంది. అసలు ఈ హెచ్పివి వైరస్ అంటే ఏంటి, ఈ వ్యాధి సంక్రమణ ఏ విధంగా జరుగుతుంది? హ్యూమన్ పాపిలోమా వైరస్ దాని గురించి మీరు ఇప్పుడు ప్రశ్నించి జనాలందరికీ ఈ నాలెడ్జ్ పంచడం అనేది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే కేవలం గవర్నమెంట్ ఒకటే ఇన్ని రోజుల నుంచి దీని మీద ఒక అవగాహన కల్పించి అందరికీ వ్యాక్సినేషన్ కల్పించాలని ప్రయత్నిస్తుంది. ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఒక అంటువ్యాధి అనమాట. శరీరం టు శరీరం కాంటాక్ట్ కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, సెక్స్లో పాల్గొన్నప్పుడు ప్రొటెక్షన్ లేకుండా ఉన్నా కానీ ఇది సంక్రమిస్తుంది అనమాట. దీనివల్ల మనకి ప్రీ క్యాన్సరస్ లీజన్స్, అంటే క్యాన్సర్ కంటే ముందు స్టేజ్లు కొన్ని ఉంటాయన్నమాట. ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఈ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ తీసుకొని వచ్చి మన శరీరంలో మార్పులు తీసుకొని వచ్చి అవి క్యాన్సర్ కింద మారడానికి ఒక 10-15 సంవత్సరాలు టైం పట్టుకొని వచ్చి పేషెంట్స్లో ఈ క్యాన్సర్ రావడానికి ఇది కారణం అనమాట. హ్యూమన్ పాపిలోమా వైరస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్, నెక్స్ట్ జెనెటల్ అండ్ యానల్ రీజియన్ క్యాన్సర్స్, ఫెరింజియల్ క్యాన్సర్స్, ఇలాగా రకరకాల. మగవాళ్ళల్లో అయితే పెనైల్ క్యాన్సర్స్, ప్రోస్టేట్ క్యాన్సర్స్, ఇవన్నీ కారణాలు హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ అన్నమాట. సో ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ మనకి సోకిందని అసలు ఏ విధంగా తెలుసుకోవాలి, దీనికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ వ్యాధి లక్షణాలు? మామూలుగానే అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో వచ్చినట్టుగా కొద్దిగా ఫీవర్ ఉండొచ్చు. అది కాకుండా ఒక వారం, 10 రోజులు, 15 రోజుల టైంలో మనకి పులిపిర్రులాగా వస్తుంటాయి. చిన్న చిన్న స్కిన్ పులిపిర్రులాగా వస్తుంటాయి అన్నమాట. సో అవి మనం కాంటాక్ట్ అయిన ఏరియాని బట్టి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండడం వల్ల ఒక హ్యాండ్స్ మీద రావచ్చు, శరీరంలో ఇంకెక్కడైనా రావచ్చు. కానీ సెక్షువల్ ఏరియాస్ మీద వచ్చేవి మటుకు చాలా సివియర్ స్ట్రెయిన్స్ అనమాట. అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి. 6, 11, 16, 18, 33, 34 రకరకాల స్ట్రెయిన్స్ పేర్లు మనం పెట్టుకున్నాము, వైరాలజీ డిపార్ట్మెంట్లో వాళ్ళు పెట్టారు. సో అందులో సెక్షువల్ ఏరియాస్లో వచ్చేటువంటి వైరల్ స్ట్రెయిన్స్వి కంపల్సరీ మనకి క్యాన్సర్ కింద లీడ్ చేస్తాయి. అందుకే మనం వీటి గురించిన అవగాహన మనకి చాలా ముఖ్యం. ఓకే, సాధారణంగా ప్రతి మనిషిలో ఎక్కడో చోట పులిపిల్లు రావడం, మొటిమలు రావడం, కురుపులు రావడం లాంటివి జరుగుతుంది. సో అవి కూడా ఇలాంటి క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంటుందా హెచ్పివి వైరస్ ద్వారా? అవి చాలా అరుదు. మామూలు హెచ్పివి వైరస్ రాగానే మనకి క్యాన్సర్ వస్తుంది అని అనుకోవడానికి లేదు. ఓకే, అందులో మన శరీరానికి ఆ నియంత్రణ ఉంది, ఇమ్యూనిటీ పవర్ ఉంది, వాటిని కూడా ఫైట్ చేయడానికి. కానీ అందులో సివియర్ స్ట్రెయిన్స్ ద్వారా మనం ఇన్ఫెక్ట్ అయినప్పుడు మటుకు డెఫినెట్లీ మనం ఆ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే వాటి గురించిన నాలెడ్జ్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇది పర్టికులర్లీ స్త్రీలలోనే ఎక్కువగా ఈ సమస్య సంభవిస్తుందని చెప్పి చాలా మందికి కొంత అపోహ ఉంది. సో ఇది పురుషుల్లో కూడా వచ్చే అవకాశం అలా ఏం లేదు. స్త్రీలు పురుషులు సమానంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సహజంగా భార్యాభర్తలు కలిసినప్పుడు భర్తకుంటే భార్యకు వచ్చే అవకాశం ఉంది, భార్యకుంటే భర్తకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పర్టికులర్లీ ఆ ఏరియాలో సెక్షువల్లీ ఏరియాలో ఉన్నటువంటి స్ట్రెయిన్స్ మట్టుకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెసే కాబట్టి ఒకళ్ళకుంటే ఇంకొకళ్ళకి సంక్రమించే ఛాన్స్ ఉంది. రొటీన్గా అందరికీ రావాలని లేదు. ఓకే, దీనికి వ్యాధి నివారణ ఎటువంటి మార్గాలను అవలంబించాల్సి ఉంటుంది? వ్యాధి చికిత్స కావచ్చు, ఎటువంటి మార్గాలు ఉంటాయి అసలు? సెక్షువల్ లైఫ్లో ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి.
ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా ఒకవేళ బయట వాళ్ళతో ఏమన్నా సెక్స్ చేయాలనుకున్నప్పుడు మట్టుకు తీసుకోవాల్సిన ప్రొటెక్షన్ మనం కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా సరే స్కిన్ మీద ఏమైనా లీజన్స్ వస్తే మటుకు వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లోనే వాటి తగ్గే క్రీమ్స్ కానీ కాట్రీస్ కానీ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ప్యాపిల్లోమాస్ పోవడానికి. అదేవిధంగా 9 నుంచి 15 సంవత్సరాల వయసులో హ్యూమన్ ప్యాపిల్లోమాకి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అయితే మీరు అడగొచ్చు 9 నుంచి 15 సంవత్సరాల వయసు అని ఎందుకు చెప్తున్నారని. 9 ఇయర్స్ కంటే బిఫోర్ ఏమో చైల్డ్హుడ్ ఏజ్, 9 ఇయర్స్ నుంచి ఏమి ఓకే వాళ్ళకి తెలిసి వాళ్ళకి ఏజ్ అనేది వస్తుంది ఒకటిను. ఆ ఏజ్లో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ఎంత ఎక్కువ అంటే మనం వ్యాక్సినేషన్ తీసుకుంటే మిగతా వయసులో కూడా కాకుండా 9 to 15 ఇయర్స్ టైంలో తీసుకున్న వ్యాక్సినేషన్కి డబల్ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది మన బాడీలో. ఓకే, ఎక్సెస్ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది కాబట్టి మనకి ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. 9 to 15 ఇయర్స్ ఏజ్ మధ్యలో మగపిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది గవర్నమెంట్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఇది ఆల్రెడీ ఇంక్లూడ్ చేసేసింది. ఇది కంపల్సరీ తీసుకోవాలి. సో అసలు ఏ స్టేజ్లో ఏ విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయి మేడం? అంటే సుమారు ఇది సోకిన చాలామందికి కూడా తెలియకపోవచ్చు, వాళ్ళు కూడా కొంత అలసత్వం పాటించవచ్చు, అవగాహన లోపంతో డాక్టర్లను సంప్రదించడానికి కొంత సిగ్గుతో కావచ్చు, ఇతర కారణాలు ఏదైనా డాక్టర్లను సంప్రదించడానికి అలసత్వం జరగవచ్చు. సో ఏ దశల్లో ఏ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దీని తీవ్రత కూడా ఏ విధంగా ఉంటుంది? అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగే ఫస్ట్ వైరస్ ఇన్ఫెక్షన్ 15 days 20 days నుంచి ఒక ఇయర్స్ వరకు, ఒకసారి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చాక మన శరీరంలో ఇయర్స్ వరకు మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. సో స్టార్టింగ్లో ఉన్నటువంటి వైరల్ ఫీవర్ కానీ అది దాని గురించి అంత వరి అవసరం. కానీ ఎప్పుడైనా మన వాట్స్ పులిపిర్లు లాంటివి మన శరీరం మీద ఎక్కడైనా వస్తే, చేతుల మీద వేరే స్కిన్ ఏరియాస్ మీద వస్తే అంత ఎక్కువగా వరి అవసరం లేదు. కానీ కాస్మెటిక్ పర్పస్ కానీ లేదా అది మనకి చూడటానికి బాగాలేదు, దానివల్ల మన వేరే కుటుంబ సభ్యులు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా అంటుకుంటుంది అనుకున్నప్పుడు కానీ అది తీయించుకోవడానికి కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే మనం తీయించేసుకోవడానికి దానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకి లోపల సెక్షువల్ ఏరియాస్ దగ్గర వచ్చినప్పుడు మనం సిగ్గుపడకుండా ఏ MBBS డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఐడెంటిఫై చేయగలం. గైనకాలజిస్టులు అయితే ఇంకా పర్టికులర్గా ఐడెంటిఫై చేయగలం. వెంటనే దానికి సంబంధించినటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ కానీ క్రీమ్స్ కానీ పొడోఫిలిన్ క్రీమ్స్ కానీ లేజర్ ట్రీట్మెంట్ కానీ కాట్రీ ట్రీట్మెంట్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇవేంటంటే ఒకటి వచ్చినప్పుడు మనం క్యూర్ చేసుకోవడం ఈజీ. అవి పిల్లకల్లాగా దాని పక్కన మళ్ళీ ఇంకో 2ది, దాని పక్కన మళ్ళీ ఇంకో 3ది, 4ది, 5ది ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 1, 2 ఉన్నప్పుడే వాటికి ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. స్కిన్ మీద, చేతుల మీద, వీటి మీద వచ్చేవి ప్రీ క్యాన్సరస్ కండిషన్స్లోకి వెళ్ళవండి. కొన్ని స్ట్రెయిన్స్ మట్టుకే, విపరీతమైన స్ట్రెయిన్స్ 6, 11, 18, 33 అలాంటివి మట్టుకే, అవి కూడా సెక్షువల్ ఆర్గన్స్ మీద ఉన్నవి మట్టుకే మనకి ప్రీ క్యాన్సరస్ లీజన్స్లోకి తీసుకొని వెళ్తాయి. ఎస్, విన్నర్గా ఇది HPV వైరస్ యొక్క వ్యాప్తి నివారణ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. శరీరంలో ఎక్కడ మొటిమలు కానీ పులిమెర్లు కానీ వచ్చినా సాధారణంగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కానీ జననేంద్రియ భాగాల్లో వచ్చే పులిమర్లు లాంటివి కావచ్చు, అదేవిధంగా కురుపులు లాంటి వాటిని ఈ విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే వైద్యులు సూచిస్తున్నారు. ఇది ఖచ్చితంగా క్యాన్సర్కు దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో HPV వైరస్ని ముందస్తుగా గుర్తించడం ద్వారా నివారణ కావచ్చు, చికిత్స కావచ్చు సులువుగా అయిపోతుందని చెప్తున్నారు వైద్యులు. ఇది వీడియోని స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.